హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ అండి. కిచెన్ రిలేటెడ్ ఐటమ్, కిచెన్ యూజ్ఫుల్ ఐటమ్స్ అయితే కనుక మన ఛానల్లో చాలా అంటే చాలా అయితే కనుక డిఫరెంట్ ప్రోడక్ట్స్ మనం చూపిస్తాం కాబట్టి ఇష్టపడతారండి వీడియోస్ ఖచ్చితంగా. అండ్ చాలా మంచి కామెంట్స్ ఇస్తారు. అండ్ చాలా వరకు అయితే కనుక లైక్ కొత్త కొత్త ప్రోడక్ట్స్ ఇంట్రడ్యూస్ చేస్తాను కాబట్టి కొంతమంది వాడుతున్న వాళ్ళ రివ్యూస్ కూడా కింద అయితే కనుక రాస్తూ ఉంటారనమాట. అండ్ తెలియని ఐటమ్స్ని కూడా మనం చూపిస్తాం కాబట్టి సో వాళ్ళకు ఒక ఐడియా కొనుక్కోవడానికి కూడా కింద లింక్స్ ఉంటాయి కాబట్టి మన వీడియోస్ ఖచ్చితంగా హెల్ప్ఫుల్ అండి అందరికీ కూడా. ఈరోజు కూడా 10 డిఫరెంట్ వెరైటీస్ అయితే కనుక కిచెన్ రిలేటెడ్ ఐటమ్స్ అండి. చాలా సింపుల్ బడ్జెట్లో, లో ప్రైస్లో, కానీ మనకి డైలీ యూస్ పైన అయితే కనుక చాలా హెల్ప్ అయ్యేటువంటి డిఫరెంట్ కలెక్షన్స్ని షేర్ చేయడానికి అయితే కనుక ఈ వీడియోలో తీసుకొచ్చాను. నేను వేసుకున్నటువంటి ఈ డ్రెస్ మింత్రా నుంచి తీసుకున్నానండి. మింత్రాలో మనం మ్యాక్సీ కలెక్షన్స్ లైక్ కుర్తీ కలెక్షన్స్ ఇవన్నిటిని కూడా స్టార్ట్ చేశాము. మీ అందరికీ కూడా షేర్ చేయడం అనేది, దీని లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తానండి. డెఫినెట్గా మీరు చెక్అవుట్ చేయండి. చక్కని నైరా రిలేటెడ్ సెట్ అనమాట. విత్ లైనింగ్ వచ్చింది, ఫిట్టింగ్ బాగుంది చాలా. బాటమ్ కూడా పలాజో, ఫుల్ ట్రెండింగ్ అండ్ స్టైలిష్ పీస్ అండి. కొంచెం మీకైతే కనుక సైజు పర్టికులర్గా కరెక్ట్గా పెట్టుకోండి, మెజర్ అదిరిపోద్దండి. సో స్టార్ట్ చేద్దాం. వీడియోలోకి వెళ్ళిపోయి మిగిలిన ఈ రోజు కలెక్షన్స్ ఎలా ఉండబోతున్నాయి, నేను ఏమేమి కొనుక్కున్నాను అనేది షేర్ చేస్తాను. ఫస్ట్ అయితే కనుక మనం స్టార్ట్ చేస్తున్నామండి ఈ ఫ్రూట్ బాస్కెట్తోని. ఇది ఏంటంటే మనకి ఐరన్ రిలేటెడ్ అండి. రెండు కూడా మనకి లోపల బాస్కెట్ కానీ పైన వచ్చేటువంటి దీని మూత కానీ రెండు కూడా చాలా బాగున్నాయి. సన్న పురుగులు వెళ్ళకోకుండా మెయిన్గా అయితే కనుక ప్రొటెక్ట్ చేస్తాయి. డైనింగ్ టేబుల్ మీద ఏదైనా ఫ్రూట్స్ పెట్టుకుంటే కనుక సన్న పురుగులు ఒక్కొక్కసారి వస్తూ ఉంటాయి కదా అండి. చూడండి ఎంత గట్టిగా ఉందో మూత కూడా, చాలా బాగా వచ్చింది. వీటిలో అయితే కనుక లైక్ డిఫరెంట్ సెల్లర్స్ దగ్గర డిఫరెంట్ ప్రైస్ అవైలబుల్గా ఉన్నాయి. నేను తీసుకున్న సెల్లర్ దగ్గర అయితే నాకు క్వాలిటీ బాగుంది, మంచి రేటింగ్స్లో కూడా ఉందండి, బెస్ట్ ప్రైస్లో ఉంది. మీరు ఎవరైనా కనుక తీసుకోవాలనుకుంటే తప్పకుండా మీరు చెక్అవుట్ చేయొచ్చు. తొందరగా కూడా రాదండి, లైక్ కొంచెం గట్టిగానే ఉంటుంది మనకి మూత కూడా, కాబట్టి మీరు హ్యాపీగా పెట్టుకోవచ్చు. కొంచెమే ఆనియన్స్, కొంచెమే ఆలు అలాంటి కొంచెం గాలి తగలాలి అనుకున్నప్పుడు కూడా మీరైతే కనుక పెట్టుకోవచ్చు. యాపిల్ టైప్లో అయితే కనుక వచ్చిందనమాట లైక్ ఈ షేప్ అనేది. ఇది మన ఫస్ట్ ప్రోడక్ట్ అండి. నెక్స్ట్ ప్రోడక్ట్ అండి, రీసెంట్గా నేను డైనింగ్ టేబుల్ మీద లైక్ మీకు ఇది కూడా షేర్ చేశాను కదా అండి, డిఫరెంట్ మ్యాట్స్ కానివ్వండి, మిక్సీ రిలేటెడ్, అలాగే కూలర్ రిలేటెడ్, అలాగే ఫ్యాన్ రిలేటెడ్ డిఫరెంట్ మీకు పైన ఉండేటువంటి కవర్స్ వీడియో షేర్ చేశాను కదా. అయితే డైనింగ్ టేబుల్ కూడా నేను చేంజ్ చేశానని మీకు ఆ వీడియోలో చెప్పాను. సో దాన్ని ఎలాగో చేంజ్ చేశాను, మ్యాట్స్ ఎలాగో చేంజ్ చేశాను అనేసి కంప్లీట్గా ఈ స్టీల్ రిలేటెడ్లో అయితే కనుక టేబుల్ పైన హీట్ ప్రొటెక్టర్ ఇవన్నమాట ఇవైతే కనుక మనకి. సో డెఫినెట్గా మీరు అందరిళ్లలో ఉండేవే కామన్గా, బట్ నేను ఎలాగో కొనుక్కున్నాను కాబట్టి క్వాలిటీ బాగుంది కాబట్టి తీసుకొచ్చానండి. స్టాండ్స్ అనమాట. సో దీని మీద ఏంటంటే మనం వేడివేడి ఏదైనా పెట్టుకున్నా కానీ చక్కగా మనకి కింద వరకు హీట్ వెళ్ళకుండా ఉంటుంది, టేబుల్ కూడా ఖరాబ్ అవ్వకుండా ఉంటుందని నేను దీన్ని తీసుకున్నాను. ఇవి కూడా సాఫ్ట్గా ఉన్నాయండి, కాబట్టి మనం ఏంటంటే కొంచెం గబాల్ని ఇలా అలా అన్నా కూడా టేబుల్ పైన ఎలాంటి స్క్రాచెస్ అనేది పడకుండా ఉంటాయి. సో నేనైతే కనుక రెండు పేర్ అనమాట ఇవి. ఈ స్టాండ్స్ అయితే తీసుకున్నానండి. క్వాలిటీ మాత్రం నిజంగా చాలా చాలా బాగుంది. డెఫినెట్గా మీరు ట్రై చేయొచ్చు. రెగ్యులర్ యూజ్ ఐటమ్ అండి. మీ అందరి దగ్గర డిఫరెంట్ డిజైన్స్లలో ఉండే ఉంటుంది. నేను ఈ డిజైన్ తీసుకున్నాను. క్వాలిటీ 2 కూడా అండి, చాలా బాగుంది. అండ్ మనకి పెద్ద బాండీ లాంటివి పెట్టిన, పెద్ద వెడల్పు అంటే పులిహోర అప్పుడు కలుపుతాం కదా అండి, పెద్ద బేషన్లు ఉంటాయి కదా, అలాంటివి పెట్టుకున్నా కానీ మీకు మనకి ఫ్యాన్ ఉంటుంది ఖచ్చితంగా. అన్నం చల్లారాలనుకున్నప్పుడు ఏం చేస్తాం, డైనింగ్ టేబుల్ దగ్గర పెట్టి కింద ఏమైనా పడతాయి అనేసి మళ్ళీ నేనైతే టేబుల్ మీద పెట్టి చల్లార పెడతాను ఫ్యాన్ వేసి. సో అలాంటప్పుడు ఏంటంటే మనకి కింద ఎలాంటి డస్ట్ ఉన్నా పడదు, మెయిన్గా హెయిర్ పడదు, అది నాకు మెయిన్ ఉంటుంది అనమాట. ఏమైనా ఉంటే పడతాయని భయం అంతే. సో అలాంటప్పుడు కూడా మనకి పెద్దగా ఉంది కాబట్టి ప్లేట్ అనేది ఒక పెద్ద సైజ్ బేషన్ అయినా కానీ మనకి ఆగుతుంది అనమాట అన్నం చల్లారేసినప్పుడు వాటన్నిటికీ కూడా. అండ్ నెక్స్ట్ అయితే కనుక మరొక ఐటమ్ అండి, అందరికీ ఐడియా ఉంటుంది. ఈ మధ్యన ఇది చాలా హల్చల్ అవుతుంది అనమాట. మెయిన్గా అండి మనకి ఏంటంటే పల్లీలు దేవినప్పుడు గబక్కన రావు. తర్వాత వచ్చేసైతే కనుక అటుకులు దేవేటప్పుడు సరిగా రావు. చాలాసేపు ఇట్లా మనం దేవితే కానీ మన ఆపకతోని కాస్త పైన వస్తాయి, కాస్త కింద అలా బాండీలో అయితే కనుక ఉండిపోతుంటాయి కదా. అలాంటప్పుడు కొంచెం కొంచెం కార్న్, మెయిన్గా చిన్న చిన్న కార్న్ ఐటమ్ ఉంటాయి కదా, స్నాక్ ఐటమ్ చేస్తూ ఉంటాం కదా, దేవుతాం కదా. సో పట్టినంత కాడికి పడతాయి, పెద్దవి చిక్కుకుంటాయి, కానీ చిన్నవి ఏంటంటే అడుగుకి వెళ్ళిపోతాయి నూనెకి. అలాంటివి ఏంటంటే మనకి కొంచెం కొంచెం దీనిలో పెట్టుకుని వేడి హీట్ ఆయిల్లో కనుక ఇలా పెట్టామంటే కంప్లీట్ ఐటమ్ అనేది మనకి ఇందులోనే ఉండిపోతుంది. సో మనం ఈజీగా అయితే కనుక ఫిల్టర్ చేసేసుకుని మనం వేసేసుకోవచ్చు అనమాట. అండ్ మనకి సాలిడ్ మెటీరియల్తో అయితే కనుక వచ్చిందండి. డెఫినెట్గా ఇది కూడా ట్రై చేయొచ్చు. మెయిన్గా పల్లీలు, స్నాక్ ఐటమ్ లాంటివి, కార్న్ ఐటమ్, అటుకులు ఇవన్నిటిని కూడా మీరు ఇందులోనే చక్కగా అయితే కనుక వేపుకోవచ్చు. నైస్ ఐటమ్ అండి. అండ్ మంచిగా అయితే కనుక ఉంది, మనకి హీట్ కూడా రాదు. అలా నూనెలో పెట్టుకోవాలి, జస్ట్ అలా వస్తాయి, కాస్త ఎలా అలా అనేసుకుంటామో మొత్తం అంతా కూడా వేగుతాయి.
మీకు ఇంకా కూడా డౌట్ ఉందంటే ఏదైనా స్పూన్తో కానీ గరిటతో కానీ కొంచెం అట్లా షేక్ చేస్తే ఆయిల్ అంతా కూడా వస్తుంది, నీట్గా ఇలా అవుతాయి, తీసేసుకుని పక్కన పెట్టుకోవచ్చు. సో ఇది కూడా వర్త్ ఐటమ్ అండి మనకి కిచెన్లో. మెయిన్గా ఆయిల్ అవంతా కూడా వేస్ట్ కాకోకుండా అండ్ మన ఫుడ్ ఐటమ్ కూడా ఆయిల్లోకి దిగకోకుండా. నెక్స్ట్ ఐటమ్ అండి, ఇది చాలా హెల్ప్ఫుల్. ఎవరైతే కొత్తగా కటింగ్స్ నేర్చుకుంటారో వెజిటబుల్స్ కానీ లైక్ చేతులు తెగుతాయి అనుకున్నప్పుడు చిన్న పిల్లలకు కానీ ఈ ఐటమ్ చాలా యూజ్ అవుతుంది. సో ఎలా అంటేనండి, ఇక్కడ ఒక రింగ్ లాగా ఉంది చూడొచ్చు. సో చిన్న పిల్లలకైనా కానీ చాపింగ్ బోర్డు మీద పెట్టినప్పుడు ఎగ్జాక్ట్ మెజర్ తెలియదు కదా, ఫింగర్ వరకు వెళ్తే వాళ్ళ ఫింగర్స్ కట్ అవుతాయి అనుకున్నప్పుడు, నేర్చుకునేటప్పుడు కానివ్వండి, కొంచెం స్పీడ్గా వెజిటబుల్స్ తరగాలనుకున్నప్పుడు కానివ్వండి, సన్నని స్లైసెస్ని కట్ చేయాలనుకున్నప్పుడు కానివ్వండి, ఈ పర్టికులర్ ఐటమ్ అయితే కనుక చాలా హెల్ప్ చేస్తుందండి. సో ఈ రింగ్ ఉంది కదా అండి, మిడిల్ ఫింగర్ని ఇందులో పెట్టుకోవాలి. సో ఈ 2 ఫింగర్స్ ఇటు సైడ్ది దీని వెనుక పెట్టుకోవాలి. సో ఇట్లా పెట్టుకున్నప్పుడు ఏంటంటే ఇక్కడ మనకి లైక్ కటింగ్ బోర్డు ఉంటుంది కదా అండి, దాని మీద అయితే కనుక మనం పెట్టుకున్నప్పుడు ఏదైతే లైక్ బెండకాయల లేకపోతే క్యారెట్ పర్టికులర్ ఏ ఐటమ్ అయినా సరే కింద ఉన్నప్పుడు దాని మీద ఇలా పెట్టి చక్కగా మనం ఎట్లయితే కనుక కట్ చేసుకోవచ్చు. సన్నని స్లైసెస్ లాగా, ఫింగర్స్కి ఏ మాత్రం డ్యామేజ్ కాదండి. మీకు ఎంత సన్నది కావాలన్నా కానీ హ్యాపీగా మీరు చేసుకోవచ్చు. పిల్లలకి కూడా ఫింగర్ అనేది అయితే కనుక మీరు చూడండి లోపలికి ఉంది, కాస్త ఫింగర్ కూడా ఎలాంటి ప్రాబ్లం రాదు. ఇవి 2 వచ్చాయి, 2 కలిపి అయితే కనుక మనకు ఒక సెట్ లాగా వచ్చాయన్నమాట. నిజంగా యూస్ఫుల్. అలాగే సేమ్ అదే కాన్సెప్ట్లో అండి ఇంకొక ఐటమ్ కూడా నేను మీకు షేర్ చేస్తాను. ఈ ఐటమ్ అండి, ఇది కూడా చాలా బాగుంది. మెయిన్గా ఏంటంటే ఎక్కువ గార్డెన్లో హెల్ప్ అవుతుంది ఈ పర్టికులర్ ఐటమ్ అండి. గోర్ లాగానే ఇది కూడా, ఓకే, గోర్ లాగా అండి. ఇది ఇట్లా వస్తుంది, దీనికి ఇది ఇట్లా వేసుకోవచ్చు. ఏదైనా తుంపే ఉంటాయి కదా అండి, ఎక్కువ తుంపుతూ ఉంటాం కదా, వెల్లుల్లిపాయలు తుంపుతామా, అప్పుడు ఏంటంటే గోర్లోకి అవి గుచ్చుకుంటూ ఉంటాయి ఒక్కొక్కసారి, అవి కొంచెం అనీజీగా ఉంటాయి. అలా ఏదైనా మోడ్ లాంటిది వెళ్ళి గుచ్చుకుందంటే కనుక, అండ్ ఏదైనా ఎక్కువ కటింగ్స్ ఉన్నప్పుడు కూడా గార్డెన్లో లైక్ కొంచెం మనకి ఎట్లా చెప్పచ్చు, మీకు మిర్చి కట్ చేస్తారు లేకపోతే ఏదైనా బెండకాయ లాంటివి కట్ చేసేటప్పుడు మామూలుగా ఇలాంటి ఎరుగుతాయి, అండ్ నువ్వు అలాంటివి లేకోకుండా చేతులకి ప్రొటెక్షన్ ఉంటుందండి. కటింగ్ చేసేవి కూడా మీకు అయితే కనుక ఇక్కడ చిన్న బ్లేడ్ లాగా ఉందండి. సో అట్లాంటివి కూడా టక్ 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 అయితే కనుక మనం చక్కగా కట్ చేసుకోవచ్చు. దీనికి కొంచెం షార్ప్ ఉందనమాట, బ్లేడ్ లాగా అండి. మెయిన్గా అదొక బెనిఫిట్. వెల్లుల్లిపాయలు అవి కూడా మీరైతే కనుక ఈజీగా ఆ తోలు అనేది కూడా ఒలుచుకోవచ్చు అనమాట. సో అట్లా అయితే కనుక మనకి గార్డెన్ రిలేటెడ్, అలాగే ఇట్లా హార్డ్వేర్ ఏమైనా గిల్లాలనుకున్నా కానీ మీకు ఇది చక్కగా యూజ్ అయ్యేటువంటి ఐటమ్ అండి. 2 కూడా ఇట్లా ప్రొటెక్షన్ ఫింగర్స్ లాగా అయితే కనుక వస్తున్నాయి. సో దాన్ని బట్టి మీకు ఎక్కడైతే యూజ్ అవుతుందో అలా మీరైతే కనుక యూజ్ చేసుకుని అయితే కనుక ఈ ప్రోడక్ట్ని వాడుకోవచ్చు. అయితే కిచెన్ రిలేటెడ్ లేకపోతే గార్డెన్ రిలేటెడ్ ఒక చిన్న క్యూట్ బాక్స్లో అయితే కనుక ప్యాక్ అయి వచ్చిందండి. చాలా బడ్జెట్ రేంజ్లోనే ఉన్నాయండి. అన్నీ కూడా మీకు రీజనబుల్ ఈరోజు ఐటమ్స్ అన్నీ కూడా. అండ్ చిన్న చిన్న ఐటమ్స్ అయినా కానీ చాలా హెల్ప్ అయ్యేటువంటి ఐటమ్స్ అనమాట. ఇది ఒక ఐటమ్ అండి మనకిది. అండ్ దీన్ని ఏమంటారంటే థంబ్ కటర్. సో ఇదొక ఐటమ్. నెక్స్ట్ ఏంటంటేనండి ఒక కోంబో లాగా అయితే కనుక తెప్పించాను. ఎలాగూ మనకి గార్లిక్, జింజర్ అలాంటివి వచ్చాయి కదా పైన తోలు లాగడానికి, ఎలాంటి రిలేటెడ్లోనే మనకి జింజర్ కానివ్వండి, మెయిన్ గార్లిక్, ఈ 2 ఐటమ్స్కి అయితే కనుక సన్నగా మనం కోరుతుంటాం కదా. మెయిన్గా ఎక్కడ అంటేనండి మంచూరియాస్ చేసినప్పుడు కానివ్వండి, లైక్ సాస్లో వాటిలో వీటిలో వేసుకుంటూ ఉంటాం, చికెన్ ఫ్రైస్ చేసినప్పుడు వేసుకుంటూ ఉంటాం, చికెన్ లాలీపాప్స్ అప్పుడు వేస్తూ ఉంటాం కదా, సన్నగా చాప్ చేయాల్సి వస్తుంది అనమాట. సో అట్లాంటప్పుడు అండి ఇట్లాంటివి కూడా బాగానే ఉంటాయి మీకు ప్రొటెక్ట్ చేసుకోవడానికి ఫింగర్స్కి. అండ్ ఇంకా కూడా ఈజీగా అయిపోవాలనుకున్నప్పుడు ఈ ఐటమ్ కూడా బాగుందండి. ఇది కూడా అంతే, నేను చాలా రివ్యూస్ చూసాను, భలే చేస్తున్నారు అసలు. దీంట్లో అయితే కనుక గార్లిక్ అంతా వేసేస్తున్నారండి, జస్ట్ అయితే కనుక లిడ్ పెట్టేస్తున్నారు. మీకు చూడండి ఇక్కడ మూవ్ అవుతుంది. సో మనకి లోపల ఏదైతే ఆ ఐటమ్ ఉంటుందో అప్పటి వరకు అయితే కనుక ఇట్లా మనకి కొబ్బరి కోరినట్టుగా అయితే కనుక ఇట్లా పడిపోతుంది అనమాట. సో నాకు చాలా హెల్ప్ఫుల్ అనిపించింది. చాలా చిన్న ఐటమ్, హెల్ప్ఫుల్గా ఉంది, పెద్ద రేట్ కూడా ఏం లేదు. డెఫినెట్గా మీరు అయితే కనుక ట్రై చేయొచ్చు. గ్రిప్పింగ్ కూడా బాగుందండి. ప్లాస్టిక్ ఐటమ్ కూడా చాలా క్వాలిటీ ఉంది. సాలిడ్గా ఇట్లా పెట్టేసేసుకుని మనం అయితే కనుక ఇలా అన్నామంటే కనుక నిమిషంలో చక్కగా మనకైతే కనుక ముక్కలు అయిపోతాయి. సో బాగుంది. ఇది చాపర్, ఇదైతే కనుక అదొక ఐటమ్ అండి. నెక్స్ట్ ఒక కోంబో ఐటమ్ కూడా షేర్ చేస్తాను నేను. ఈ 3 కలిపి నాకు ఒక కోంబో లాగా వచ్చాయి. ఇది కూడా బాగా అనిపించింది. సో ఏదైనా ఫ్రూట్స్ కానివ్వండి, ఆకుకూరలు కానివ్వండి, బియ్యం కడిగి నీళ్ళు వంపేదానికైనా కానివ్వండి, ఎక్కువ క్వాంటిటీలో కాదు, చిన్న చిన్న క్వాంటిటీ పరంగా అయితే కనుక మీరు వడబోసుకోవడానికండి. ఇది ఒక ట్రే లాగా, అండ్ దీనికి పీలర్ ఒకటి, అండ్ ఇంకోటి అయితే కనుక డ్రై ఫ్రూట్స్ స్లైసర్ లాగా అయితే కనుక ఒకటి వచ్చిందండి. 3 కలిపి చాలా బెస్ట్ ప్రైస్లో వస్తున్నాయి. ఎవరి దగ్గర
ఎవరైనా కానీ పర్టికులర్గా ఇవి లేవు అనుకుంటే మాత్రం డెఫినెట్గా అయితే కనుక ట్రై చేయండి. ఇది మీ అందరికీ ఐడియా ఉండే ఉంటుంది. ఆల్రెడీ నేను మీకు అయితే కనుక దీని మీద ఇంతకుముందు రివ్యూ కూడా ఇచ్చాను, నేను కోరి కూడా చూపించాను దీంట్లో. సో ఇది కూడా చాలా బాగా వర్క్ అవుతుందండి. డ్రై ఫ్రూట్స్ స్లైసర్ అనమాట. దీనిలో కొన్ని డ్రై ఫ్రూట్స్ ఏదైనా వేసుకోవచ్చు, మీరు కావాలంటే కొన్ని బాదం, కొన్ని జీడిపప్పులు అట్లా కూడా వేసుకోవచ్చు. చక్కగా స్వీట్స్ చేసుకునే ముందు అయితే కనుక మిల్క్ షేక్స్లోకి వీటన్నిటికీ కూడా అట్లా వేసేసుకుని దీనిపైన అయితే కనుక మనం మూత పెట్టేసుకుని ఇట్లా తిప్పుతున్నామంటే కనుక కింద అయితే కనుక చక్కగా మీకు సన్నగా అండి, ఎంత సన్నగా పడతాయో అసలు. ఈ బ్లేడ్స్ వెరీ షార్ప్ ఉంటాయండి. అండ్ ఏం మనకి చేతులు కూడా గీసుకోవు, జస్ట్ ఇట్లా పెట్టేసుకుని ఇట్లా తిప్పినామంటే కనుక చక్కగా అట్లా అయితే కనుక పడిపోతాయి. సో చాలా బాగుంటాయి, హ్యాపీగా మనకి తినడానికి తేలిక. స్వీట్స్లో అన్నిట్లో కూడా వాటిని సన్నగా మామూలుగా చేయలేం కదా, అంత సన్నగా చేసుకోలేం కదా అండి. ఇవి చాలా యూజ్ అవుతుంది. నెక్స్ట్ పీలర్ అనమాట. దీంతో పాటు అయితే కనుక ఇది కోంబోలాగా ఇచ్చారండి. నాకు ఇది బెస్ట్ ప్రైస్ అనిపించింది, సో నేను తెప్పించాను. ఫ్రూట్స్కైనా వెజిటబుల్స్కైనా పీలర్ రెగ్యులర్ యూజ్ మీద అందరికీ అవసరమే కదా. సో అలా ఇదే సేమ్ కలర్ కాంబినేషన్ పైన అయితే కనుక ఇది ఒక కోంబోలో వచ్చింది, మీరు చూసుకోవచ్చు. పీలర్ అందరికీ తెలిసేదే, అండ్ ఇది కూడా చాలా షార్ప్గా బాగుంది. డెఫినెట్గా ట్రై చేయొచ్చండి. 3 కలిపి అయితే కనుక ఒక కోంబో. నెక్స్ట్ అయితే కనుక అండి, ఎలాగూ మనకి డ్రై ఫ్రూట్స్ది వచ్చింది కాబట్టి ఇది కొత్తగా వస్తుందండి మీషోలో. నాకు ఇది కూడా బాగా అనిపించింది. ఏంటంటే ఇది మొత్తం ఒకటే, పైన ఇప్పుడు నేను చూపించింది దీనిలో డ్రై ఫ్రూట్స్ వేసుకోవాలి, లిడ్ క్లోజ్ చేయాలి, ఆ తర్వాత అయితే కనుక మనకి టకటక ఇట్లా తిప్పాలి, ఇవన్నీ కూడా ఒకటేనండి. అయితే దీనికి ఇప్పుడు కొత్తగా వచ్చిన ఆప్షన్ ఏంటి అంటే కనుక కింద మనకి ఇట్లా దీంట్లో ఒక కప్ లాంటిది వస్తుంది అనమాట. సో ఈ కప్పు ఉండటం వల్ల మెయిన్గా ఏంటంటేనండి, పర్టికులర్గా మనం ఏది ప్లేట్ అలా ఏం పెట్టుకోకుండా దీంట్లోనే ఉండిపోతుంది మనకి. సో తీసుకుని యూజ్ చేసుకోవటమే. ఇది ట్రాన్స్పరెంట్గా అయితే కనుక చక్కగా చిన్న లిడ్ కప్ లాగా ఇచ్చారనమాట. సో దీంట్లో ఇట్లా ఫిక్స్ అయిపోతుందండి. ఇట్లా ఒక దగ్గర పెట్టేసుకుని స్టాండర్డ్గా ఒక ప్లేస్లో ఇలా తిప్పుకోవడమే. సో దీనిలోకి అయితే కనుక చిన్న చిన్న డ్రై ఫ్రూట్స్ పీసెస్ అన్నీ కూడా దిగిపోతాయి. ఇది కూడా నాకు బాగానే అనిపించిందండి. మనీ వర్త్ పీస్ అండ్ క్వాలిటీ సూపర్ సాలిడ్ ఉంది. హైలీ రికమెండెడ్ ఫ్రమ్ మై సైడ్. డెఫినెట్గా అయితే కనుక మీరు ట్రై చేయొచ్చు. సో ఇది ఒక మంచి ఐటమ్ అండి, క్వాలిటీ చాలా బాగుంది, హైలీ రికమెండెడ్ అండి. లేదు కోంబోలాగా తక్కువగా వస్తున్నాయి అనుకుంటే కనుక మీరు ఇలా తీసుకోవచ్చు. ఇదొక ఐటమ్. సో చాయిస్ మీ ఇష్టం. అన్ని లింక్స్ చాలా క్లియర్గా డిస్క్రిప్షన్లో అయితే కనుక ఇచ్చున్నానండి, తప్పకుండా మీరైతే కనుక చెక్అవుట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ అండి, ఇది ఒక ఐటమ్. రీసెంట్గా నేను వెల్లుల్లిపాయలకి పొట్టు తీయడానికి ఇది చాలామంది అయితే కనుక వాడుతున్నారనమాట. సో నాకు కూడా ఇది చాలా ఇంట్రెస్టింగ్గా అనిపించింది. డెఫినెట్గా దీని రివ్యూ ఇవ్వడానికి నేను ట్రై చేస్తాను షార్ట్ వీడియోలో. సో దీంట్లో ఏంటంటే పొట్టుతో ఉన్న వెల్లుల్లిపాయలు అన్నీ కూడా ఇందులో వేయాలన్నమాట. కొంతసేపు ఇది ఇలా అంటున్నారు వాళ్ళు. ఇలా అనగానే మీకైతే కనుక ఇలా వేయంగానే తోళ్ళు విడిగా అండ్ వెల్లుల్లిపాయలు విడిగా కూడా వస్తున్నాయి అనమాట. చాలా మ్యాజిక్గా అనిపించింది. ఇది కూడా వెల్లుల్లిపాయల షేప్లోనే ఉందన్నమాట. సో చూడాలి ఇది ఎలా ఉంటుందో. నేనైతే ఫస్ట్ టైం తెప్పించాను, ఇంకా దీన్ని నేను యూజ్ చేయలేదన్నమాట. ఇప్పుడే వీడియోకి పెట్టాను కదా అండి, ఈ వీడియో అయిపోయిన తర్వాత డెఫినెట్గా నేను ట్రై చేసి చూస్తాను. ఇది కూడా వాషబులేనండి, మామూలుగా మనం క్లీన్ చేసేసుకోవచ్చు. సో ఇది ఎంతవరకు మనకి యూజ్ అవుతుంది అనే దాన్ని బట్టి చూడాలి. కొంతమందికి ఏమో వర్కౌట్ అవ్వలేదు, కొంతమందికి ఏమో వావ్ అంటున్నారు. సో నేను చూస్తాను, నా రివ్యూ కూడా డెఫినెట్గా షార్ట్ వీడియో ఇవ్వడానికే నేను ట్రై చేస్తానండి. సో ఇది వెల్లుల్లిపాయల షేప్లో ఉన్నటువంటి వెల్లుల్లిపాయలు పొట్టు తీసేటువంటి ప్రోడక్ట్ అంట. ఇది కూడా కొత్తగా అనిపించింది నాకు, అందుకోసం అది కూడా తెప్పించాను. ఇదైతే అందరికీ తెలిసిన ఐటమేనండి. ఇది కూడా హెల్ప్ఫుల్ ఐటమ్, యాక్చువల్గా కిచెన్లో ఉండాల్సిన ఐటమ్. కత్తెరలు, చాకులు రోజు వాడేవి మనం. ఈ నైఫ్స్కి అయితే కనుక పదును పోతూనే ఉంటాయి. పదును పోయిందంటే కనుక అవి చాలా మొండిగా అయిపోతాయి. ఏదైనా కట్ చేయాలన్నా కానీ చాలా టైం టేకింగ్, అస్సలు పనిచేయవు. కాబట్టి ఇలాంటిది అయితే కనుక ఒక ఐటమ్ ఉందంటే చక్కగా మనం ఒక 7-8 సార్లు అంతే ఇట్లా అన్నామంటే కనుక చక్కగా చాలా షార్ప్ అవుతాయండి. హ్యాపీగా కట్ చేసుకోవచ్చు. అప్పుడే కొనుక్కున్న కొత్త చాకు మాదిరి అయిపోద్ది అది. సో డెఫినెట్గా నైఫ్స్కి కానివ్వండి, సిజర్స్కి కానివ్వండి, కిచెన్లో కూడా ఒక చిన్న సిజర్ ఖచ్చితంగా ఉంటుంది. పాల ప్యాకెట్కో ఏదో ఒక దాన్ని కట్ చేయడానికి ఉంటాయి కదా. సో రెగ్యులర్ యూజ్ మీద అయితే కనుక సన్నగా కట్ చేయాలనుకున్న పచ్చిమిరకాయలకైనా మనం సిజరే వాడతామా, నెక్స్ట్ కొత్తిమీరకైనా కానీ నేనైతే అదే వాడతానండి. సన్నగా మనకు కావాల్సిన ఎంత సన్నగా కట్ చేసుకోవచ్చు. కాబట్టి మీకు అలాంటివైనా సరే ఇది మీకు చక్కగా మీన్ షార్ప్ అయితే కనుక ఇస్తుంది అనమాట. సో ఇది కూడా ఒక మంచి ఐటమ్ అండి. మీకు మొత్తం ఎలా వాడాలనే దాని ప్రకారంగా మొత్తం పాయింట్ టు పాయింట్ వైజ్గా అయితే కనుక ఇక్కడే రాస్తుంది. అండ్ చాలా చాలా తక్కువ ప్రైస్లోనే ఇది అవైలబుల్గా ఉంది. ఇది కూడా వన్ టైం ఇన్వెస్ట్మెంట్ లాంటిదే. ఒకసారి తీసి పెట్టారంటే బోల్డ్ సార్లు వస్తుంది. బయట ఎవరో వచ్చినప్పుడు మనం పొదును పెట్టించుకోవాలి, ఇవన్నీ ఒకప్పుడు అండి. ఇప్పుడు ఎక్కడా లేవు. సిటీల్లో మనకు అంత టైం ఉండదు. జాబ్స్ చేసే వాళ్ళు ఉంటారు, వాడు ఎప్పుడో వస్తారు ఎప్పుడో వెళ్తారు. ఆ పొదును పెట్టేటోళ్ళు మనం ఉంటాము, ఉండకపోతాం కదా. సో బెటర్ ఏంటంటే వన్ టైం కొనుక్కుని పెట్టుకున్నారంటే, ఒక పక్కన ఎక్కడైనా పెట్టుకున్నారంటే కనుక మనకి పదును తగ్గిపోయినప్పుడల్లా కూడా మన ప్రోడక్ట్లు అన్నిటికీ కూడా చక్కగా పొదును పెట్టుకోవచ్చు. డీటెయిల్స్ అన్నీ చాలా క్లియర్గా దీని మీద అవైలబుల్గా ఉన్నాయి. అండ్ నేను వాడుతున్నటువంటి ఒక మంచి యూజ్ఫుల్ ఐటమ్, డెఫినెట్గా నేను రికమెండ్ చేస్తానండి దీన్ని కూడా.
అండ్ నెక్స్ట్ అయితే కనుక మీ అందరికీ తెలిసిన ఐటమ్ అండి. రీసెంట్గా కూడా నేను నాంపల్లి ఎగ్జిబిషన్కి వెళ్ళాను కదా, మీరు చూసే ఉంటారు నా వ్లాగ్. అక్కడ కూడా నా ఫ్రెండ్ కూడా మంచిగా ఇట్లా ఆడుకుంది అనమాట. చాలా బెస్ట్ ప్రైస్లో అయితే కనుక అవైలబుల్గా ఉంది. ఎగ్జిబిషన్లోనండి ఫిక్స్డ్ ప్రైస్లో 350 చెప్పారు. దానికన్నా తక్కువ ప్రైస్లోనే నాకైతే కనుక ఇది వస్తుందని అనిపించింది. మీరు కావాలంటే షిప్పింగ్ అది కలుపుకుని కూడా చూసినా కానీ మీకు ఇది బెస్ట్ ప్రైస్లోనే అవైలబుల్గా ఉంది. యాక్చువల్గా నాకు ఇదంతా కూడా ఇట్లా మనకి ఏంటంటే లైక్ ఇట్లా మొత్తం పీస్ టు పీస్ అయితే కనుక మొత్తం అంటే లైక్ ఇది ఒక బాక్స్ లాగా, ఇది వచ్చేసే బ్లేడ్ లాగా, అండ్ అంటే ఇట్లా కవర్ అంతా కూడా విడివిడి పార్ట్స్లో ప్యాక్ చేసి వచ్చిందనమాట. నేను జస్ట్ మీకు ఫిక్స్ చేసి రెడీగా పెట్టాను. యాక్చువల్లీ ఇలా మనం దీనిలో ఉల్లిపాయల, టమాటాల, క్యాప్సికమా, క్యారెట్ ఏదైతే వేయాలనుకుంటామో దాన్ని వేసేస్తాము. పైన అయితే కనుక మూత పెట్టేసుకుంటాము. తర్వాత అయితే కనుక ఈ పాయింట్ టు పాయింట్ ఏదైతే ఉందోనండి దీన్ని ఇక్కడైతే కనుక పెట్టుకున్నామంటే అయిపోతుంది. చాలా సూపర్ స్పీడ్గా తిరుగుతుందండి. మీరు చూసుకున్నట్లయితే డెఫినెట్గా దీన్ని రివ్యూ ఇవ్వడానికి కూడా నేను ట్రై చేస్తాను. నాకు తెలిసి చాలామంది మన ఫాలోవర్స్ దగ్గర అయితే కనుక ఉంటుందండి. నాది ఎలక్ట్రిక్ది. సో సమ్ టైమ్స్ ఏంటంటే మా మెయిడ్ అది యూజ్ చేయదు. సో నేనే ఖచ్చితంగా తను సగం చేస్తే నేను సగం చేసుకుని మళ్ళీ నేనే క్లీన్ చేసుకోవాలి. సో ఈ ప్రోడక్ట్ అయితే కనుక తనకి చాలా హెల్ప్ఫుల్ ఉంటుందని తెప్పించాను అనమాట. ఇంకా తనే వేసేసుకుంటుంది, ఇలాగా పెట్టేసుకుని తనే క్లీన్ చేసుకుంటుంది అనే కాన్సెప్ట్లో అయితే కనుక దీన్ని నేను తెప్పించాను. షార్ప్నెస్ చూసి కటింగ్ ఎలా వస్తుంది ఏంటని అయితే కనుక దీన్ని నేను ఖచ్చితంగా పెట్టుకోవడానికి కొనుక్కున్నాను అనమాట. అఫ్కోర్స్ ఇవన్నీ కూడా నా ఓన్ షాపింగ్ రిలేటెడ్ ఐటమ్స్ అండి. అండ్ ఆల్రెడీ నేనైతే కనుక ఫ్రూట్ బాస్కెట్ నా డైనింగ్ టేబుల్ కోసమే, ఇది కూడా నా డైనింగ్ టేబుల్ కోసమే. అండ్ ఇది కూడా నేను వెల్లుల్లిపాయలు పొట్టు తీసుకోవడానికి, ఇదైతే నేను ఖచ్చితంగా టెస్ట్ చేస్తానని ఆల్రెడీ చెప్పాను. ఇది కూడా చాలా యూజ్ఫుల్ ఐటమ్. ఇది ఆల్రెడీ నేను యూజ్ చేస్తున్న ఐటమ్ అండి. సో ఇవన్నీ కూడా నేను జెన్యూన్గా నాకై నేను తీసుకున్నాను. నేను చూస్తానండి ఈ మూడిట్లో ఏది బాగుంది. వెల్లుల్లిపాయలు ఇదేమో మనకి సన్నగా తరగడానికి ఇది బాగుంది, పొట్టు తీయడానికి ఇది బాగుంది, ఇది బాగుంది అనమాట. అన్ని చిన్న చిన్న ఐటమ్స్ అండి. నేను నా కిచెన్లో అయితే కనుక కొన్ని ఏమైనా ఓల్డ్ ఉన్నా కానీ ఎప్పటికప్పుడు అట్లా నేను రీప్లేస్ చేస్తూ ఉంటాను, పాతవి తీస్తూ ఉంటాను. కొత్త అప్డేటెడ్ అయినటువంటి వాటితో నేను కూడా స్మార్ట్గా అయితే కనుక కిచెన్లోనే యూజ్ చేస్తాను. ఆల్రెడీ నావన్నీ కూడా అలాగే ఉంటాయి అన్నమాట ప్రోడక్ట్స్. నెక్స్ట్ అండి ఇడ్లీ పాత్ర. ఇడ్లీ పాత్రలో కూడా చాలా రకాల వెరైటీ ఇడ్లీ పాత్రలు మనకి మీషోలో ఉన్నాయండి. నేను రీసెంట్గా పర్చేస్ చేసినటువంటి ఇడ్లీ పాత్రను మీకు షేర్ చేస్తాను. ఇది కూడా బాగుంది, క్వాలిటీ బాగుంది. ఇదైతే కనుక మనకు వచ్చినటువంటి దీని లిడ్ అనమాట. 2 ప్లేట్స్ తీసుకున్నానండి. ఒక్కొక్క దాంట్లో 7 వచ్చాయి. ఇదేమో మనకి స్టీమ్ మీద ఉడకబెట్టుకోవడానికి అయితే వచ్చినటువంటి ఒక ప్లేట్. ఈ 3 కలిపి మనకి అయితే కనుక ఒక ప్యాక్లో వచ్చాయండి. ఆల్రెడీ నేను కొన్ని రౌండ్స్ వాడాను, నాకు బాగానే అనిపించింది. సో ఇది కూడా అయితే కనుక నేను పర్సనల్గా కూడా మీకు రివ్యూ ఇవ్వగలను. లోపల మీకు కనపడుతుంది చూడండి నేను వాడినది. అండ్ యాక్చువల్గా నేను వాడితేనే కలర్ అనేది ఇట్లా అయితే కనుక అయిందనమాట. సో నేను ఇప్పుడు రెగ్యులర్ యూజ్ మీద డైలీ ఇడ్లీ వేసుకుంటున్నది. అండ్ దీంట్లో నాకు తెలిసి ఒక 6-7 సార్లు దాకా వాడానండి. వాడిన తర్వాతే మీకు ఇస్తున్నటువంటి రివ్యూ డెఫినెట్గా యూజ్ అవుతుంది. మీరు ఏదైనా స్టీమ్ చేసుకునే ఐటమ్ ఉన్నా కానీ మీకు కింద నీళ్లు పెట్టేసుకుని చక్కగా స్టీమ్కి చిలకడ దుంపలు, కార్న్, లైక్ ఇలా ఆలు ఇవన్నీ కూడా స్టీమ్ మీద ఉడకబెట్టుకోవాలనుకున్నా కానీ పెట్టుకోవడానికి కూడా ఈ ఐటమ్ చాలా బాగుంది. సో మంచి క్వాలిటీ స్టీల్లోనే అయితే కనుక నాకు వచ్చిందండి. ఇది ఒక బెటర్ ఐటమ్ అనిపించింది కాబట్టి నేను వాడి మీకైతే కనుక ఈ రివ్యూ ఇస్తున్నాను. లింక్ డిస్క్రిప్షన్లో అయితే కనుక అవైలబుల్గా ఉంది. తప్పకుండా మీరు దీన్ని కూడా చెక్అవుట్ చేయొచ్చు అండి. క్వాలిటీ బాగుంది. మీరు ఇంకా అండి నన్ను అడిగితే ఏదైనా ఒక బేషన్లా అంటే లైక్ బాండీలాగా కూడా దీన్ని వాడుకోవచ్చు మీరు. అంత వెడల్పు ఉంది, లోతు కూడా ఉందండి ప్రోడక్ట్ అనేది. బాండీలాగా ఏదైనా కలుపుకోవాలన్నా అంటే నేనైతే వాడను, ఇడ్లీ పాత్రగానే పెట్టుకుంటాను. సో ఒకవేళ అట్లయితే వాడాల్సి వచ్చినా కానీ మీకైతే లోపల లోతు అవన్నీ కూడా ఉన్నాయి. ఆయిల్ అంటే వేసుకుని కూడా మీరు కావాలంటే దాన్ని డీప్ ఫ్రై లాగా కూడా చేసుకోవచ్చు. సో ఇది మొత్తం కలిపి అయితే కనుక నేను ఇలా తీసుకున్నాను. దీని డీటెయిల్స్ కూడా డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తాను, చెక్అవుట్ చేసుకోండి. ఇవన్నీ కలెక్షన్స్. డెఫినెట్గా నా ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నా డ్రెస్ లింక్తో పాటు ఈ అన్ని కలెక్షన్స్ ఐ థింక్ దగ్గరగా 10 వరకు ఉన్నాయండి ప్రోడక్ట్స్. వీటన్నిటి లింక్స్ డిస్క్రిప్షన్లో చాలా క్లియర్గా ఇచ్చేస్తున్నాను, చెక్అవుట్ చేసుకోండి. అండ్ తప్పకుండా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ, మీ రిలేటివ్స్ అందరికీ కూడా వీడియో షేర్ చేయండి. ఏదైనా ఒకవేళ అందులో ఐటమ్ మీ వాళ్ళందరికీ కూడా హెల్ప్ అనేది రావచ్చు కదా. అండ్ మన ఫాలోవర్స్కి అయితే కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేయడం కూడా మర్చిపోకండి. అండ్ మరో వీడియోలో రేపు కలుద్దాం. థ్యాంక్ యూ, టేక్ కేర్, హ్యాపీ షాపింగ్, బాయ్ ఫ్రెండ్స్.